హలో అండి అందరికీ. నిన్నటి వరకు కూడా ఒక చర్చ అనేది చాలా పెద్ద ఎత్తున నడిచింది. ఆ చర్చ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరి ఆయన రాజ్యసభకి వెళ్తారు అని చెప్పేసి గత 2 రోజులుగా ఒక చర్చ అయితే నడిచింది. యాక్చువల్గా ఏంటంటే విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపించడానికి బీజేపీ పెద్దలు అమిత్ షా గారు, మోడీ గారు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఆఖరి నిమిషంలో ఈ యొక్క విషయాన్ని ఏదైతే విజయసాయి రెడ్డిని రాజ్యసభకి ఏపీ తరపున పంపుతామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీలో పనిచేసి వైసీపీ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని మరొక 6-7 నెలలు కాకముందే మన పార్టీలో చేర్చుకుని, అంటే కూటమి పార్టీల్లో చేర్చుకొని ఆయన్ని రాజ్యసభ పంపించినట్లయితే పార్టీ క్యాడర్లో తప్పుడు అభిప్రాయం వెళ్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళ ఇళ్ళకి మధ్య నిప్పు వేస్తే, అదే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కూటమి పార్టీల తరపున రాజ్యసభ పంపించినట్టయితే క్యాడర్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఒకటే కింద క్యాడర్ కొట్టుకొని చేస్తారు అనే అభిప్రాయం అనేది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క అమిత్ షా గారు పెట్టిన ప్రపోజల్ ఉంది కదా, ఆ ప్రపోజల్ని ఆయన సున్నితంగా తిరస్కరించారనమాట. ఇలా తిరస్కరించడం ద్వారా ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ ఏర్పడిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని ఎవరో ఒకరి చేత భర్తీ చేపియాలి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ని బీజేపీ తీసుకొని తమిళనాడుకి రీసెంట్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నమలైని ఆ ప్లేస్లో నియామకం చేసి ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా కానీ పాపం విజయసాయి రెడ్డి గారు గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు మళ్ళీ రాజ్యసభకి వెళ్దామని చెప్పేసి. కాకపోతే ఆ ఆశకి చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగిలారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఇప్పుడు అన్నమలై గారిని పంపిస్తున్నారు రాజ్యసభకి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.